హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కోడిగుడ్డు బిర్యానీ తయారు చేసి మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం పొడి మసాలా మరియు ఆనియన్ పేస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా 2 గ్లాసుల బాస్మతి బియ్యం అరగంట సేపు నానబెట్టుకున్నానండి. తర్వాత 6 కోడిగుడ్లు తీసుకొని ఉడకబెట్టుకున్నానండి. ఓకే, ఆనియన్ పేస్ట్ మసాలా మరియు పొడి మసాలా 2 మసాలాలు తయారు చేసుకున్నాను. ముందుగా ఆనియన్ పేస్ట్ మసాలా కోసం 4 ఉల్లిగడ్డలు, 3 టమాటా, 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, 1 వెల్లుల్లిగడ్డ, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తీసుకొని ఫైన్ పేస్ట్ చేసుకున్నానండి. తర్వాత పొడి మసాలా కోసం 4 ఇలాచీ, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా గసాలు, 6 జీడిపప్పు గింజలు, కొద్దిగా సాజీరా, 8 మిరియాలు, 5 లవంగా, కొద్దిగా జాపత్రి తీసుకున్నానండి. వీటిని ఫైన్ పౌడర్గా చేసుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆన్ చేశానండి. తర్వాత దీనిలో 2 చెంచాలు ఆయిల్ తీసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ మరిగించిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఫైన్ పేస్ట్ పౌడర్, ఆనియన్ పేస్ట్ పౌడర్ని దీంట్లో కలిపాను. అలా రోల్ చేసుకున్నాను. మన కడాయి మొత్తానికి స్ప్రెడ్ చేశానండి. అది కొద్దిగా మరిగించిన తర్వాత ఆనియన్ పేస్ట్, టమాటో వీటిలో కొద్దిగా అలా మరిగించాను, ఉడకబెట్టాను. పచ్చి వాసన పోయే వరకు ఉడకబెట్టాను. తర్వాత కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ఇక్కడ నేను 2 స్పూన్లు ఉప్పు తీసుకున్నానండి. ఉప్పు రుచికి సరిపడేంత తీసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ కొద్దిగా తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు ఇదంతా మసాలా పేస్ట్కి కలిపానండి మొత్తం. తర్వాత ఒక అరముక్క నిమ్మకాయ పిండుకున్నాను. నిమ్మకాయ వల్ల రుచి బాగుంటుందండి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని ఇందులో వేసాను. మసాలా పౌడర్ వేసి మొత్తం కలుపుకున్నాను. అలా కొద్దిసేపు వదిలేసానండి. తర్వాత కొద్దిగా పెరుగు తీసుకున్నాను. ఇక్కడ 2 టీ స్పూన్ పెరుగు తీసుకున్నాను. తర్వాత మసాలా మొత్తానికి అంటేటట్టు ఈ పెరుగుని కలుపుకున్నాను. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో కలిపాను. అట్లా మసాలా మొత్తం మనం నానబెట్టుకున్న రైస్కి కలిసేట్టుగా కలుపుకోవాలి.
నేను ఈ గ్లాస్‌తో రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. సో, అందుకని 4 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. డబల్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. మొత్తం 2 గ్లాసుల రైస్‌కి 4 గ్లాసుల వాటర్ ఇక్కడ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ బాస్మతి రైస్ మాత్రమే తీసుకున్నానండి. బిర్యానీ రైస్ తీసుకోలేదు. తర్వాత ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసి, కొద్దిగా ఆయిల్ వేసి, కొన్ని వెల్లుల్లి ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేశాను. మనం ముందుగా ఉడికించుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదండీ! వాటిని ఇందులో కొద్దిగా అలా వేయించుకోవాలి. సో, అందుకని కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని అలా కలుపుకున్నానండి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న కోడిగుడ్లు బాయిల్డ్ ఎగ్ తీసుకొని దీంట్లో వేసుకున్నాను. నేను ఉడకబెట్టిన గుడ్లని వెంటనే వాటి టెంక తీయలేదండి. కొద్దిగా టైం తీసుకున్నాను. అందుమూలంగా అవి సరిగా రాలేదు. ఉడకబెట్టిన తర్వాత 10 నిమిషాలు అలా ఉడకబెట్టిన తర్వాత వెంటనే వాటి టెంక తీయాలి. నేను కొద్దిగా లేట్ చేశాను కాబట్టి అది సరిగా రాలేదండి. ఇక్కడ రైస్ ఒక 80-90% ఉడికింది. 90% వరకు ఉడికింది. దీంట్లో నేను వేయించుకున్న బాయిల్డ్ ఎగ్స్‌ని దీంట్లో వేశానండి. ఈ రైస్‌లో వేశాను. మొత్తం అలా మధ్యలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్ సపరేట్‌గా వేయించలేదు. దీంట్లో ఉన్న ఆనియన్సే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వాడుకుంటున్నాను. మీరు అవసరమైతే కొన్ని ఆనియన్స్ మంచిగా వేయించుకొని రెడ్ కలర్‌లో ఉన్న ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఇంకా. ఆనియన్ వల్ల కూడా టేస్ట్ పెరుగుతుంది. తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర దీంట్లో వేసుకుంటున్నాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నానండి. తర్వాత కొద్దిసేపు అలా ఉంచాను. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి మూలంగా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. రుచి కూడా బాగుంటుంది. సో, అందుకని కొద్దిగా ఆవు నెయ్యి తీసుకొని ఒక స్పూన్ వేసానండి. తర్వాత ఒక 15-20 నిమిషాల వరకు దీన్ని దమ్ పెట్టాను. కొద్దిగా వెయిట్ ఉన్న డంబల్ కానీ ఏదైనా ఒకటి పెట్టండి బరువు. తర్వాత చూడండి రైస్ ఎలా ఉందో. మంచిగా ఉడికిందండి. బిర్యానీ రైస్ అయితే పోగులుగా కనబడుతుంది. ఇది నార్మల్ రైస్ కాబట్టి కొద్దిగా ముద్దగా ఉంది. కాకపోతే మొత్తం అంతా బాగా ఉడికిందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా ఇంటిల్లిపాది హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయండి ఫుడ్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహం